ఫైనల్లీ టికెట్ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మనది. సో వెహికల్ వచ్చేసిన వెంటనే స్టార్ట్ అయిపోవచ్చు. సో వెహికల్ కోసం వెయిట్ చేద్దాం మళ్ళీ. ఇంకా వెహికల్ వచ్చిన తర్వాత రైడ్ స్టార్ట్ చేసుకుంటాం ఇంకా. సో యాక్చువల్గా ఇది వచ్చేసి టోటల్ 3 hours అంట. సో 4 o'clock నుంచి 8 o'clock వరకు. సో నైట్ ఇప్పుడు మనం ఇందులో డేని చూడొచ్చు, లైక్ ఈవినింగ్ సన్సెట్ని చూడొచ్చు, అట్ ద సేమ్ టైం నైట్ని కూడా చూడొచ్చు అనమాట. దట్స్ ద బెటర్. సో మీరు తీసుకుంటే కనుక ఈవినింగ్ రైడ్ తీసుకుంటేనే బెస్ట్ అనుకుంటా నా వరకు అయితే. సో యాజ్ అ విష్ మీకు ఏది నచ్చితే తీసుకోవచ్చు. సో యాక్చువల్లీ రైడ్ టైమింగ్ డీటెయిల్స్ మొత్తం కంప్లీట్గా మీకు స్క్రీన్ షాట్ పెట్టేస్తాను, చూడండి ఒకసారి. సో రైట్.
సో ఫైనలీ మొత్తానికి అయితే రైడ్ కంప్లీట్ అయిపోయింది. అవసరం అంటే అవసరం రైడ్, అసలు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రైడ్ అసలు ఇది. చాలా అంటే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఫుల్లీ కంపల్సరీ అని రికమెండ్ చేస్తాను. నేనైతే కంపల్సరీ రికమెండ్ చేస్తాను. లైక్ టాప్ డెక్లోనే తీసుకోవడం బెస్ట్ అనమాట. సో పైన డబుల్ డెక్కర్లోనే పైన టాప్లో తీసుకోవడం బెస్ట్ అనమాట. సో బెస్ట్ అంటే బెస్ట్ వ్యూస్ ఉన్నాయి. సో పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అనమాట. లైక్ వర్షం పడ్డది నాకు కంప్లీట్గా. ఏ హాయ్. యా ఓకే. సో దిస్ గైజ్ యాక్చువల్గా మనోడు వచ్చేసి నాకు లాస్ట్ టైం మొన్న కలిసాడు అనమాట. సో హాయ్ హలో. సో టెల్ మీ వాట్ ఈస్ యువర్ నేమ్? లైక్ I told yesterday, no. Yeah, just try for the camera purpose. No need. I'm so shy. Oh, why like that? So, okay, just wait. I will. Perfect అంటే పర్ఫెక్ట్ 100% సజెషన్ చేస్తాను. సో టాప్ డెక్లో తీసుకోండి. మీకు పర్ఫెక్ట్ వ్యూస్ ఉంటాయి. అండ్ మనకు అదృష్టం ఉండి ఒకవేళ వర్షం పడిందంటే అసలు కంప్లీట్ వర్త్ అసలు 400. చాలా అంటే చాలా బాగుంది. సో దట్స్ ఇట్. ఇప్పుడైతే వ్యాన్ దగ్గరికి వెళ్ళిపోయి నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. నైట్ డిన్నర్ ప్రిపేర్ చేసుకొని తినేసి నైట్ ఇక్కడ పడుకొని రేపు ఎర్లీ మార్నింగ్ మళ్ళీ బయలుదేరిపోతాం. ఇక్కడ నుంచి మళ్ళీ టువర్డ్స్ కొచ్చి నుంచి మళ్ళీ కోస్టల్ ఏరియాలోనే మహారాష్ట్ర బార్డర్ సైడ్కి స్టార్ట్ అవ్వాలి. సో దట్స్ ద ప్లాన్. లెట్స్ డూ ఇట్.